వేరే కల్చర్ ప్రోగ్రామ్ ఉండదు. అంతా వాళ్ళు డిజైన్ చేసిన కరికులం మాత్రమే ఫాలో అవ్వాలా. అంటే వాడికి సొంతంగా మెదడు ఎదగడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. మేమంతా కూడా మీలాగా స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళమే, ఇలాంటి స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళం. ఈరోజు మీరు ఇంకా చాలా మంచిది, ఎందుకంటే మధ్యాహ్నం భోజన పథకం పెడుతున్నారు, మీకు ట్యాబ్స్ ఇస్తున్నారు, డిజిటల్ క్లాసులు పెడుతున్నారు, డిజిటల్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ పెడుతున్నారు. మీకు క్లాసెస్ కూడా చాలా అప్డేటెడ్గా ఉన్నాయి. అదే మా రోజులలో మేము చదివేటప్పుడు మేము మట్లో కూర్చునే వాళ్ళం, కింద మట్లో కూర్చొని ఒక పట్టా తెచ్చుకునే వాళ్ళం, ఆ పట్టా వేసుకుని దాని మీద కూర్చునే వాళ్ళం. నేను కూడా మొత్తం నా స్టడీ మొత్తం నేను గవర్నమెంట్ స్కూలే, గవర్నమెంట్ కాలేజీ చదివాను. నేనే కాదు, కొంచెం హార్డ్ వర్క్ చేసే డ్యూటీ ఎవరైనా సెలెక్ట్ అయ్యారు వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మిడిల్ క్లాసే ఉంటారు మ్యాక్సిమం. వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచే వచ్చి ఉంటారు. ఇది మీకు బూస్ట్ అయ్యే అంశం అవునా కదా. ఎప్పుడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్, క్లాస్గా చదివే వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ కొట్టరు. ఎక్కువగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళు మాత్రమే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ కొడతారు. ఎందుకంటే కాంపిటీషన్ తట్టుకునే శక్తి ఇలా ఉంటుంది. హై క్రీమ్ ఉంటుంది కదా, పాలిష్లో చదివే వాళ్ళు ఈ జాబ్స్లోకి రారు. సో వాళ్ళు ఈ కాంపిటీషన్ తట్టుకోలేరు. కాబట్టి మీరు బాధపడ పని లేదు, ఇబ్బంది పడే పని లేదు, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాస్తవంగా మీకు ఇటువంటి స్పెషాలిటీ ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది మీ మీద, మీకు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాకు వర్షం పడితే మేము అదే పట్టాను చుట్టుకొని తల మీద వేసుకునేది, కింద వేసుకున్న పట్టానే పైన వేసుకునేది. వర్షం పడితే, వర్షం పోతే కింద వేసుకునేది. ఆ పరిస్థితి ఉండేది. మాయే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ చదివిన వాళ్ళ పరిస్థితి అంతా నాకు తెలిసి ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా చాలా డెవలప్ అయినాం, మన దేశం డెవలప్ అవుతుంది, ఈ స్కూల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, దాంతోపాటు విద్యా వ్యవస్థ కూడా డెవలప్ అవుతుంది, గవర్నమెంట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు సరస్వతి పూజ చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన కల్చర్లో భాగం స్త్రీని గౌరవించడం, స్త్రీని దేవతగా పూజించడం, మనం అడాప్ట్ చేసుకోవటం దాన్ని అనేది మన ఈ భారతదేశ కల్చర్లోనే ఉంటుంది. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. దానికి మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. అందులో భాగంగానే మనం సరస్వతి పూజను చేస్తాము. ఈ పూలజోళాలు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, నన్ను పిలిచినందుకు నేను మా కాలేజీ యాజమాన్యానికి, స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా మీకు బుక్స్, పెన్సిల్స్, పెన్నులు వగైరా ఐటమ్స్ అన్ని సప్లై చేస్తున్నాను. గాజుల విధికి సంబంధించినటువంటి యూత్ నా అడ్వైజ్ ఏంటంటే, ఏదైనా ఒక సంస్థలాగా పెడితే ఇంకా బాగుంటుంది, మీకు కొంచెం గుర్తింపు వస్తుంది, దాంట్లో ఎవరైనా జాయిన్ అయ్యి ఏదో డొనేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇండివిజువల్గా చేసేదానికన్నా కూడా ఒక గ్రూపింగ్గా చేయడం వల్ల ఇంకొంచెం అధికంగా చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పబ్లిసిటీ ఆశించకుండా చిన్నపిల్లలకు అందిస్తున్నారంటే నిజంగా అది గర్వించదగిన విషయమే. ఎందుకంటే ఈ రోజు రేపు చూస్తున్నాం, ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు డొనేట్ చేసినా కూడా ఫొటోస్ దిగేసి పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ చేస్తున్నారు. కానీ వీళ్ళు సైలెంట్గా ఎక్కడో ఏదో చేయకుండా టౌన్లో చేసామనుకో పబ్లిసిటీ, అదే పల్లెల్లో చేస్తే ఎవరికి తెలియదు, మీ వరకే. కానీ ఎక్కడ ఉపయోగపడుతుందని, ఎక్కడైతే పుట్టి పెరిగామో, ఎక్కడైతే పరిస్థితులు అనుభవించామో అక్కడే వాళ్ళకే ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు కూడా. నిజంగా నేను అభినందిస్తున్నాను ఈ విషయంలో. ఓకే, ఎనీవే మీ అందరికీ మరొకసారి మన సరస్వతి పూజ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి మన స్కూల్ యాజమాన్యానికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను.